అమ్మా హాసిని, వస్తున్నా నాన్నా. ఆంటీ, ఆకలి ఆంటీ. ఒరే కాసేపు ఆగండ్రా, ఆకాష్ కూడా రాని తిందాం. ఆకాష్, నువ్వు త్వరగా రాకపోతే నీ ఫ్రెండ్స్ నీ టిఫిన్ కూడా తినేటట్టున్నారా. వస్తున్నానమ్మా. మల్లయ్య, టిఫిన్ వడ్డించు. మమ్మీ, డాడీ ఎక్కడా? మార్నింగ్ ఏదో ఎమర్జెన్సీ కాల్ వస్తే వెళ్ళాడ్రా, వచ్చేస్తాడు. అయితే అంకుల్ టిఫిన్ కూడా నాకే. అదేం కుదరదు. నా టిఫిన్ నాకే ఉంటుంది, దాన్ని నేనే తింటాను, సరేనా? అరే మల్లయ్య, టిఫిన్ తొందరగా తీసుకురా. ఏమండి, మీరు వెళ్ళిన కేసు ఏమైంది? 4th స్టేజ్ లుకేమియా. బ్లడ్ క్యాన్సరా? బాగా ఏజ్డా? కాదు, స్మాల్ కిడ్, 7 years old. బతకదన్నా వినట్లేదు. బాంబే లీలావతికి షిఫ్ట్ చేస్తారట వాళ్ళ ఫాదర్. డబ్బుంటే బతికేస్తారా? పాపమండి. ఎద్దవ తొత్తు కొడక, బుద్ధిగా చదువుకోరా అంటే లేదు సంకనాకుతానంటావేట్రా? ఓరే, మీ అమ్మాబాబు పొద్దంతా నా పొలంలో నడాలిరగ్గొట్టుకుంటూ సాకిరీసేసేది నిన్ను ఉద్ధరించడానికేనా? నువ్వేంట్రా తెల్లారు లేసిన కాడి నుంచి బీడీ కట్టా దానంట 3 ముక్కలాట అంటూ తిరుగుతావు. నిన్ను ఏంటండి ఎదోసంతా? సరియు లెగిసిపోద్ది. ఇందండి కాఫీ. అమ్మ ఇంకా లేగలేదా? ఒంట్లో బాగోలేదా? అదేమీ లేదులేండి, రాత్రి పొద్దుపోయిందాకా నేనొద్దన్నా కంప్యూటర్లో చదువుతుంది. రే ఇన్నావా తొత్తు కొడక? ఏంటి నాన్న ఈ గొడవ? ఎప్పుడు ఉండేదేగా. నువ్వు ఉండే. ఏం లేదమ్మా, ఈడు మన ఎంకన్న కొడుకు. చదువు సంధ్య లేకుండా ఊరమ్మట బలాదూరు తిరుగుతుంటే నిన్ను చూసి బుద్ధి తెచ్చుకోమన్నాను ఎదవని. రే నువ్వు వెళ్ళరా. చాలండి బడే. ఏమే ఇదిగో దీనికి పడేడుతావేమే? ఈ చుట్టుపక్కల దీనంత చదువుకున్న అమ్మాయే కాదు, అబ్బాయి కూడా లేడు. ఇదిగో దీని మీద గోల ఆపేసి నువ్వు వెళ్ళి అర్జెంటుగా క్యారేజ్ కట్టు. ఇదిగో వేడి వేడిగా. అమ్మా నువ్వు త్వరగా తయారవమ్మా కాలేజీకి. రెడీ రెడీ. అరే మొన్ననే కదా అంకుల్ 4000 వేసాడు. నీ బీర్లు బిర్యానీకే 2000 ఖర్చు అయ్యాయి. మరి ఆ ఆకాష్ గాడు ఆకాశం సంపాదించినా కూడా ఒక ఐస్ క్రీమ్ కొని ఇచ్చేంత మనీ లేదు. ఎప్పుడో ఒకసారి ఆంటీ ఇస్తే అప్పుడే మనోడికి రంజాన్, క్రిస్మస్, దసరా. ఇంకా ఆపుతావా? వెళ్దాం పద. అబ్బా మన క్లాస్లో నోకియా 1100 ఫోన్లే, అది పక్క సెక్షన్లో శాంసంగ్, యాపిల్. మామా తేడా వచ్చిందనుకో ప్రిన్సిపల్ మనందరినీ ఐకాన్ సెల్కాన్లు చేస్తాడు, అర్థమైందా? వెళ్దాం పదండ్రా. రే శివా, ఫేస్బుక్ ఫాలోవర్స్ లో అల్లు అర్జున్ టాప్ అంటరా. దేవడా, వాడేరా హీరో అంటే. పదండ్రా. హాయ్ సరియు. హాయ్ సాహితి. కళ్యాణి అది. హాయ్ హాయ్ హాయ్.
ఏంటి లేట్? ఏముందే, ఆటోవాడు అద్దంలో నాకు సైట్ కొడుతూ ముందున్న సైక్లోని గుద్దాడు. దాంతో ఇంకో ఆటో ఎక్కాలంటే మనసు రాలేదు. హాయ్ సరియు. చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ప్లీజ్ కాదనకు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అసలే ప్రస్తుతం నా స్టేట్ ఆఫ్ మైండ్ దానికి సిద్ధంగా లేదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ హర్టింగ్ యూ. ఏ ఆపవే, ఏంటి నీకు డీటెయిల్స్ చెప్పాలా? వెళ్ళు. పదండే క్లాస్కి. ఫేస్బుక్ అంటే గుర్తొచ్చింది మామా. రాత్రి ఒక ఫిగర్ వచ్చింది మామా, ఏముంది అబ్బాబ్బాబ్బాబ్బా. హాయ్ రా. హాయ్. సంధ్యతో టూర్ వెళ్ళాను రా, నిన్నే వచ్చా. ఏరా, పెట్రోల్ బదులు కిరోసిన్ పోసిన ఆటోలాగా మాటిమాటికి డల్ అవుతున్నావు. వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఎవరు వచ్చినట్టుందిరా. ఏరా, నిజమేనా? చెప్పరా బాబు. ఇదే నిజమైతే ఇక నువ్వు మాకు లేవనుకుంటాం. అదేం కాదా, ఫేస్బుక్ లో ఉన్న ఫిగర్లనే పూలపాకంలోకి ఎలా లాగాలా అని చూస్తున్నా. ఏమన్నావురా? ఏమన్నావు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే వదలరా. రే పోరా పోరా. నువ్వు నీ లూజ్ మాటలు. ఏరా, నువ్వు నిజంగానే లవ్ లో ఉన్నావా? ఇంకేంటి విశేషాలు? ఏముందే, ఎప్పుడు సరియు చాటింగ్ లోనే ఉంటుంది. ఏముంది, ప్రయాణ తీక్షణతకు ఆవిరై ఆకాష్ ను చేరాలని తహతహలాడుతుంది. ఆపవే నీ యదవ కవిత్వం నువ్వు. ఆకలేస్తుందిరా. సరే పద వెళ్దాం. రే ఆకలిరా. ఇప్పుడే కాదురా, రాత్రి మనం భోంచేసి వచ్చినా ఇక్కడే ఉంటాడు. సరియు అనే గాలి మరి విన్నింతలా పట్టేసింది. ఇంకా ఏం లేదు. ఎవరమ్మా ఫోన్లో? ఏం లేదు నాన్న, కళ్యాణి డౌట్లు అడిగితే క్లారిఫై చేస్తున్నాను. ఆహా, చూసావా నా తల్లి ఎంత తెలివైందో? అనవసరంగా దాన్ని ఆడిపోసుకోకు. నువ్వు కానీ అమ్మా. అన్నీ మీ బుద్ధులేగా. హలో చెప్పు. ఏంటో ఇవాళ చాలా బోర్గా ఉంది. అవునే. కాలేజ్ మానేసి సినిమాకి వెళ్దామే. అమ్మో నేను రాను. నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అంకుల్ అంత పాపులర్ అయినందుకు ఆనందించాలో ఏడ్వాలో అర్థం కావట్లేదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఫేస్బుక్ అంటే చాటింగ్ అనుకుంటా. ఏంటి అంత మూడీగా ఉన్నావు? ఏమే ఆకాష్తో ఏమన్నా గొడవ? నేను రేపు హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్? ఏంటి హైదరాబాదా? అవును, అదే అర్థం కావడం లేదు. ఎలా అని. మేమిద్దరం రేపు మీ ఇంటికి వచ్చి అంకుల్ కి సెమినార్ ఉందని చెప్పి అంకుల్ ని కన్విన్స్ చేస్తా. నిజంగానా? మీరిద్దరు వస్తారా? వస్తామే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సరేనా? రేపు ఎలాగైనా రండి. కన్ఫర్మ్. రేపు తప్పకుండా రండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. హలో హలో చెప్పు సరియు.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రేపు సాయంత్రం బయలుదేరుతాను. రియలీ? ఆకాష్, కానీ కంపల్సరీగా నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవాలి. నాకు హైదరాబాద్ అస్సలు తెలీదు. నేను నీకు తెలుసు కదా, హైదరాబాద్ తెలియడం ఎందుకు? థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. ఎన్నిసార్లు పిలవాలే అన్నం తినడానికి రమ్మని? పనిలో ఉన్న పిల్లని అన్నం తినటానికి పిలవటం అలా కాదు. అమ్మా తల్లి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా. పనులు ఎప్పుడు ఉండయే. నా మాటను కొంచెం అన్నం తిందిగాని రామ్మా. ప్లీజ్ నాన్న, మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. నాకు కొంచెం వర్క్ ఉంది. అలాగైతే ఓకే. నువ్వు పద పద. హాయ్ హాయ్. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ఎందుకులేవే, మేము ఉన్నాం కదా. పదండి. నాన్న, మా ఫ్రెండ్స్. నమస్తే నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. కూర్చోండి. కూర్చోండి. ఏమన్నా తీసుకుంటారా? ఏం వద్దంటీ. సరియు, మనమంతా సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలే. హైదరాబాదా? ఎందుకు? అక్కడ సెమినార్ ఉంది, మన ఇంజనీర్ కి ఎంతో ఉపయోగపడుతుంది. లగేజ్ సర్దుకో, ఈవినింగ్ మనం మా ఇంటి నుండే బయలుదేరదాం. నువ్వు వాగవే, నాన్నని ఒకసారి అడగాలి. ఏమీ అవసరం లేదు. ఎక్కడికి వెళ్లకుండానే నీకెన్ని మార్కులు వచ్చినా చాలు. చూడు నాన్న, చెప్పేది నీకే. నువ్వుండే ఇట్రా. చూడమ్మా, ఇంత సడన్ గా హైదరాబాద్ అంటే రేపు చూస్తే నాకు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది, మానేద్దామంటే కలెక్టర్ గారు వస్తున్నారు. పోనీ దీన్ని పంపిద్దామా అంటే ఇదో పిచ్చి మాలోకం. తోడవసరం లేదంకుల్, మేమందరం ఉంటాం కదా. ఎల్లుండి ఉదయం కల్లా వచ్చేస్తాం. ప్లీజ్. పోనీ ఓసారి లెక్చరర్ తో మాట్లాడినా? అవసరం లేదంకుల్, మేమందరం ఉన్నాం కదా. సర్లేమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. థ్యాంక్స్ అంకుల్. ఓకే అమ్మా. సరే వెళ్ళొస్తామే. బాయ్ బాయ్. Sorry? హాయ్. I can't believe this. నువ్వు వస్తావో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ప్రాణం ఉన్నంత వరకు అలా జరగదు. ఆకాష్, ఏంటా మాటలు? ఈ క్షణం మిస్ అవ్వని. ఇంతకీ మనం ఎక్కడికి? నా ఫ్రెండ్ శివ రూమ్కి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయితే హైదరాబాద్ చుట్టేద్దాం. రా కూర్చో. కూర్చున్నావా? పద.
వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? ఈ పొల్యూషన్ కు దూరంగా ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తున్నారేమోరా. వీడంత స్పీడ్ కాదు కదరా. గర్ల్ ఫ్రెండ్ ఎవరికి తెలియకుండా ఇంత దూరం తీసుకొచ్చాడంటే వాడి స్పీడ్ ఏంటో అర్థమవుతుందా. సైలెంట్ గా సాంగ్ చూడరా.